ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పాలనకు మన పాలనకు మధ్య ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో ప్రజల మన వైపు ఉన్నారు. ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరిగితే 2.5 సంవత్సరానికే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఇంటికి పంపించే విధంగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చే ఎన్నికలు కాబోతాయి. కానీ మనందరికీ తెలిసిన ఎక్స్పీరియన్సే, మనందరికీ తెలిసిన విషయాలే. చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరగనివ్వడు అని చెప్పి, ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. మొన్ననే మనం చూసినాం, ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీటీసీ ఎంపీపీలు ఎన్నికలు కానీ, మున్సిపాలిటీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ మన కళ్ళ ఎదుటే మనం అంతా చూసాం. మేయర్లు కానీ బలవంతంగా ఏ మాదిరిగా అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దౌర్జన్యం చేసి, ప్రలోభాలు పెట్టి దౌర్జన్యం చేసి ఏ రకంగా ఎన్నికలు రిగ్ చేసే కార్యక్రమం చేస్తాడో మనమంతా కూడా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నేను అందుకనే ఇక్కడ ఎన్నికల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా ఆషామాషిగా తీసుకోవాల్సిన ఎన్నిక కానే కావు. ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కార్యకర్తల కోసం మనం నిలబడే ఎన్నిక ఈ ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. గెలుపు ఓటమి పక్కన పెట్టేసేద్దాం. చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో, ఏ మేరకు చేస్తాడో వేరే విషయం. కానీ ఆ కార్యకర్తకు దౌర్జన్యం చేసిన మా నాయకుడు మాకు తోడుగా ఉన్నాడు అన్న భరోసా ఆ కార్యకర్త కలగాల. నన్ను ఓడించడం కోసం, ఒక చిన్న కార్యకర్తలైన నన్ను ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంత అధికార దుర్వినియోగం చేసినా కూడా మా నాయకుడు నాతోనే ఉన్నాడు అన్న భరోసా మీలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కార్యకర్తకు కలిగించాల్సిన ఎన్నిక ఈ ఎన్నిక అనేది గుర్తుపెట్టుకోండి. అలా భావన వచ్చినప్పుడే రేపొద్దున మీ ఎన్నికల్లో ఆ కార్యకర్త మీకోసం రెట్టించిన ఉత్సాహంతో మీకోసం పనిచేస్తాడు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ ఈ విషయంలోనే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా పెట్టడానికి కూడా అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉన్నాడు. ఒక రకంగా ఇది మనకు మంచిది, నిజంగా డైరెక్ట్ ఎలక్షన్ జరగడం అన్నది కూడా. ఎందుకంటే కనీసం ఒక బలమైన అభ్యర్థి ఆ డైరెక్ట్ ఎలక్షన్స్లో పోటీలో గట్టిగా నిలబడితే ఆ మున్సిపాలిటీకి చైర్మన్గానో, లేకపోతే ఆ మండలానికి ఎంపీపీగానో, లేకపోతే జెడ్పీ చైర్మన్గా అయినా కానీ, లేకపోతే మేయర్గా అయినా కానీ, ఇంకొకటైనా ఎక్కడైనా కూడా ఒక బలమైన అభ్యర్థి అక్కడ పోటీలో నిలబడితే కనీసం మిగిలిన స్థానాలకు ఆ బలమైన వ్యక్తి సూపర్విజన్ ఉంటుంది, మానిటరింగ్ ఉంటుంది అన్నది మనకు కలిసి వచ్చిన అంశం. బలమైన అభ్యర్థులు అక్కడ పోటీలో ఖచ్చితంగా మనం కూడా నిలబెట్టాలి. మున్సిపాలిటీలకు కానీ డైరెక్ట్ ఎలక్షన్స్ కాబట్టి ఆ మండలానికి కానీ బలమైన క్యాండిడేట్ను మనం తీసుకొని వచ్చి పెట్టాలి. ఆ బలమైన క్యాండిడేట్ మిగిలిన వాళ్ళందరికీ, ఆ మండలం పరిధిలో అయితే మిగిలిన ఎంపీటీసీలకు అయితేనేమి, లేదా మున్సిపాలిటీ పరిధిలో అయితే మిగిలిన కార్పొరేటర్లకు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా ఆ మనిషి బలాన్ని ఇవ్వాలి. ఆ మనిషి సూపర్విజన్ చేయాలి. ఆ మనిషి సూపర్విజను, ఆ మనిషి బలాన్ని రెండింటినీ కూడా కార్యకర్తలకు ఇవ్వగలిగితే ఒక బలమైన క్యాండిడేట్ గెలుచుకొని వస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ ఎన్నికల్లో మనం గెలిపించుకునేది మన కార్యకర్తలను. ఈ ఎన్నికలు జరగాల్సింది ఆ కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా జరగాలి. ప్రజల వాయిస్ వినిపించే విధంగా ప్రజలకు మనం తోడుగా నిలబడగలగాలి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనిలా క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడని మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా, అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాను. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్
ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికలు మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం. వెన్నుపోటు పాలన అన్న దాని మీద మన గ్రామ కమిటీల దగ్గర నుంచి, మన అనుబంధ విభాగాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రతి ఊర్లోనూ కూడా క్యాంపెయిన్కు పోవాల్సిన అంశాలు. ప్రతి ఊరిలో కూడా వీళ్ళకి మెటీరియల్ కూడా కావాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన మన పాలనకు సంబంధించి తేడాలు ఇవన్నీ కూడా చెప్పగలగాలి. వాటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మీ ద్వారా పార్టీ క్యాడర్కు మొత్తం అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మన గుర్తింపు కార్డ్స్ అన్నీ కూడా తయారైపోయాయి. దాదాపుగా 14-15 లక్షల గుర్తింపు కార్డులన్నీ కూడా మన క్యాడర్కి అంతా గ్రామ స్థాయి వరకు మనం ఏదైతే అనుబంధ విభాగాలు తీసుకుని పోయే కార్డులన్నీ కూడా తయారైపోయాయి. సో ఆ కార్డులు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా ఇందులో భాగంగా కూడా మనం పెట్టుకోవచ్చు. మన ప్రోగ్రాంలలో జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి 3 స్థాయిలలో మనం మీటింగ్లు ఆర్గనైజ్ చేసి ఆ 3 స్థాయిలలో మనం కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ మన కార్యకర్తలకు ఇవ్వడమే కాకుండా ఈ కంటెంట్ కూడా జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఆయా మండల స్థాయి, ఆయా మీటింగ్లలో ఒకవైపున కార్డులు మన క్యాడర్కు డిస్ట్రిబ్యూట్ చేయడం, రెండోది మెటీరియల్ కూడా ఆ క్యాడర్కు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా QR కోడ్తో కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి క్యాడర్ కూడా తన ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా తనకు ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ లీగల్ సెల్, మీడియా సెల్ ఈ రెండింటిని కూడా వెంటనే స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంక రాబోయే రోజుల్లో వీటికి ఎక్కువ పని ఉంటుంది. రాబోయే రోజుల్లో పోటీ జరగనివ్వకూడదు అని చంద్రబాబు నాయుడు ఆరాటపడతాడు. సో మన క్యాడర్ మీద, మన వాళ్ళ మీద, మన మనుషుల మీద ఎక్కువగా దౌర్జన్య కాండలు చేస్తాడు. వాటి విషయంగా మన క్యాడర్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన కార్యకర్తలను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకవైపున ప్రొటెక్ట్ చేసుకుంటూ మరోవైపున ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న పరిపాలన మీద ప్రతి ఇంటికి తీసుకొని పోతూ క్యాంపెయిన్ మెటీరియల్ కూడా తీసుకొని పోయి ప్రతి ఇంటిని అవేర్నెస్లో క్రియేట్ చేస్తూ ఉండగానే మరోవైపున మన క్యాడర్ను కూడా మనం గట్టిగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా లీగల్ సెల్, మీడియా సెల్ ప్రతి నియోజకవర్గంలో స్ట్రెంథెన్ కావాలి. జగన్ 2.0 సూపర్ యాప్ కూడా ఎలాగూ ఉంది. మనకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ టాక్స్ కూడా ఎలాగూ అందుబాటులో ఉన్నాయి. సో వీటి ద్వారా మనం ప్రజలకు మెసేజ్ పంపించాల్సినవి, మనం మెసేజ్ పంపించాల్సినవి కూడా సోషల్ మీడియా ఆధ్వర్యంలో మనం పంపించాల్సిన కార్యక్రమాలు మనం చేయాలి. మీ నియోజకవర్గాలలో సోషల్ మీడియాకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ట్విట్టర్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ఈ ప్లాట్ఫామ్స్ మీదకి మన క్యాడర్ను మొత్తం తీసుకొని ఆ ప్లాట్ఫామ్స్ మీదకి తీసుకొని పోవాలి. వాళ్ళందరికీ కూడా ఆ ప్లాట్ఫామ్స్లో ఎలా అకౌంట్స్ ఓపెన్ చేయాలి, ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా నడిపించాలి అనేది కూడా మీరే శిక్షణ ఇవ్వాలి. వాటికి సంబంధించిన కూడా కార్యక్రమాలు కూడా జరగాలి. ఎందుకంటే మనం నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇలాంటి దిగజారిపోయి ఉన్న వ్యవస్థలతో యుద్ధం చేస్తూ ఉన్నాం. మన క్యాడర్కు ఇటువైపున నాణ్యానికి ఇటువైపున ఏం జరుగుతూ ఉంది అనే స్టోరీ తెలియాలి అని అంటే ఇటువంటి ప్లాట్ఫామ్స్ నుంచి మనకు న్యూస్ కంటెంట్ మన వాళ్ళకి అందరికీ కూడా అందాలి. సో అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపున నియోజకవర్గంలోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరితో కూడా మీరు మాట్లాడాలి. అందరినీ మీరు పోయి కలవాలి. కలిసి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయాలి. మీ అందరితో పాటు మీకు సపోర్ట్గా వాళ్ళు నిలబడేందుకు వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని అడగాలి, రిక్వెస్ట్ చేయాలి. నియోజకవర్గ స్థాయిలో ఉన్న లాయర్లను, మంచి లాయర్లను మనం ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వచ్చి మన కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళందరినీ నిలబెట్టాలి. వాళ్ళందరూ ఆటోమేటిక్లీ జిల్లాలో ఉన్న మన లీగల్ సెల్తోనూ, రాష్ట్ర స్థాయిలో ఉన్న మన లీగల్ సెల్తోనూ
అనుసంధానం కావాలి. ఈ సోషల్ మీడియా కానీ, ఈ లీగల్ సెల్ కానీ ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా అన్నీ కూడా అనుసంధానమై ఒకటిగా పనిచేయాలి. ఎందుకంటే హైకోర్టులలో ఇక్కడ ఉంటాయి, హైకోర్టులలో వేయాల్సినవి హైకోర్టులలో వేయాలి. సిమిలర్లీ సోషల్ మీడియాకి సంబంధించినవి కూడా అంతే. వాళ్ళకి ఏదైనా ఎవరైనా పోలీసులు హెరాస్ చేస్తే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యతలు మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకోవాలి. కాబట్టి ఈ లీగల్ సెల్లు, మీడియా సెల్సు, మీరు జిల్లా